నమస్తే వెల్కమ్ టు టాప్ 4 at 4 PM ని కుమార్ దామిరా 4 PM టాప్ లో న్యూస్లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా అప్డేట్స్ను ఒకసారి తెలుసుకుందాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పహల్గామ్ దాడికి సంబంధించి కీలక ఆధారాలు భారత్ చేతికి లభించినట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంతో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సరైన సమయంలో కొనుగోళ్లు జరపకపోవడంతో అకాల వర్షాలకు కల్లాలు కొనుగోళ్ల కేంద్రాల్లో తడిసిన ధాన్యంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు మండే ఎండలు అకాల వర్షాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండలు వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న ప్రతి పథకంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో రాష్ట్రం అంతటా అక్రమాలు జరిగినట్లు తెలుస్తుంది. టాప్ 4 న్యూస్ చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి భారత్ చేతికి కీలక ఆధారాలు. టాప్ న్యూస్ 2 న్యూస్ చూద్దాం. సంక్షేమం పట్టని సర్కారుతో రైతుల కన్నీరు. టాప్ న్యూస్ 3 చూస్తున్నాం. రాష్ట్రంలో ఓవైపు మండే ఎండలు, మరోవైపు గాలివానలు. టాప్ న్యూస్ 4 చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికల్లో రాష్ట్రం అంతటా అక్రమాలే. టాప్ న్యూస్ 1 చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి భారత్ చేతికి కీలక ఆధారాలు. టాప్ న్యూస్ 2 చూస్తున్నాం. సంక్షేమం పట్టని సర్కారుతో రైతుల కన్నీరు. టాప్ న్యూస్ 3 చూస్తున్నాం. రాష్ట్రంలో ఓవైపు మండే ఎండలు, మరోవైపు గాలివానలు. టాప్ న్యూస్ 4 చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో రాష్ట్రం అంతటా అక్రమాలే.